హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ వన్ గంగపోతునండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమిళ మేము చూసే ఉంటారు. సో ఈ వీడియో ఏంటంటే ఒక పెద్ద గివ్ అవే అనమాట. సో అది కూడా మన హైదరాబాద్ నుంచి అనమాట. హైదరాబాద్ నుంచి ఏంటంటే అది కూడా నాకు ఇష్టమైన చేప టోనా ఫిష్. తెలుసుగా మీ అందరికీ. నాకు అంటే ఎవరైనా నాకు కూర అడిగినా, ఎవరైనా ఏ చేప తినాలన్నా ఫస్ట్ చెప్పేది ఏంటంటే టోనా ఫిష్ అనమాట. సో టోనా ఫిషే నేను వాళ్ళకి గివ్ అవే ఇవ్వబోతున్నాను. అంత పెద్ద చేప అనమాట. అది ఇప్పుడు లోనకి వెళ్ళి తీయాలి. అది నా బోట్లో చేప అనమాట అది. సో ఈ వీడియో పెద్ద బ్లాగ్ చేయడానికి కూడా కారణం ఒక రీజన్ ఉందండి, బలమైన రీజను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విషయాలు చెప్పాలి దీంట్లోనే. సో ఇది మర్చిపోకుండా చూడాల్సింది మీరు. ఈ గివ్ అవే ఎందుకు పెట్టాను అంటే చాలామంది క్వశ్చన్స్గా అది ఉండిపోయింది అనమాట. ఎందుకు ఇలాగా అని ఇస్తున్నాడు ఫ్రీగా అని ఒక డౌట్ ఉండిపోయింది అనమాట. అది ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ చేసేస్తున్నది. అలాగే చాలామందికి కూడా పంపిస్తాను అంటున్నాను కదా, దానికోసం కూడా నేను చెప్పేస్తాను అనమాట ఎందుకు అంతమంది పంపిస్తాను అనేది. ఫస్ట్ వచ్చేసి నేను ఎందుకు అంతమందికి గివ్ అవే పెట్టానంటే, అందరికీ ఇవ్వాలి అని పెట్టానంటే, సో సీ ఫుడ్ అనేది చాలామందికి అంటే మన దగ్గర చాలామంది ఉన్నారన్నమాట. నా ఫాలోవర్స్ అది కూడా నా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు నన్ను ఎంత అభిమానించి ఎంతమంది ఫాలో అయ్యారు కాబట్టి మన యూట్యూబ్లో వచ్చి 2,21,00,000 అంటే 2,01,00,000 అనమాట. అది ఎలా చెప్పాలి తెలుగులో చెప్తాను. 21,00,000 పైగా ఉన్నారు జనాలు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా 6 లక్షల మంది ఉన్నారన్నమాట. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫేస్బుక్లో కూడా 1,00,000 మంది పైన ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా దగ్గర లేదన్నా సరే 30 లక్షల మంది ఉన్నారు కదా. అందరికి కూడా వీళ్ళందరూ నన్ను అంత ఇష్టంగా అభిమానిస్తున్నారు కదా. వీళ్ళందరికీ నేను ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచించి చాలా రోజుల నుంచి ఆలోచించాను అనమాట. సో ఆ టైం అనేది మనకు వచ్చింది. సో వీళ్ళందరూ ఇంత ప్రేమ అభిమానం నాకు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కూడా నేను తిరిగి ఇవ్వాలి కదా. సో అందుకని గివ్ అవే పెట్టాను అనమాట. ఎందుకంటే 1 మినిట్లో చెప్పడానికి కావట్లేదు, అందుకని ఫుల్ వీడియో తీస్తున్నాను, ఇది మిస్ కావద్దు. సో అందుకే గివ్ అవే పెట్టాను. సో మన 2 రాష్ట్రాల్లో కాకుండా చుట్టుపక్కల కూడా బెంగళూరు నుంచి చాలా నుంచి కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి నా ఫాలోవర్స్ అనమాట. సో అందరికీ నేను అందించినంత వరకు అందరికి కూడా వెళ్ళాలి సీ ఫుడ్ అనేది. ఇందులో గొప్పోళ్ళు పేదోళ్ళని కదా, కొంతమంది కామెంట్లు చేస్తాం ఇక్కడ డబ్బులు ఉన్నాయి కదా మీరు కొనుక్కోవచ్చని. సో వాళ్ళకి కూడా చెప్తున్నారు, వాళ్ళకి కూడా నేను చెప్పే క్లారిటీ ఏంటంటే డబ్బులు ఉన్నాయి బట్ వాళ్ళు కొనుక్కోలేక కాదు, కానీ వాళ్ళకి అందుబాటులో లేవు. బ్రదర్ మీకే చెప్తున్నా, బ్యాడ్ అకౌంట్ పెట్టిన వాళ్ళకి. సో ఓకే పర్లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కోలేక కాదు, వాళ్ళకి అందుబాటులో లేక. అందుకే నేను పంపిస్తున్నాను వాళ్ళకి కూడా. ఇందులో ఉన్నోడా లేనోడా నాకు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. అందుకే మీ అందరికీ అనేది సీ ఫుడ్ అందాలి, నేను పంపించాలి. అదే గివ్ అవే అనమాట. సో మన గివ్ అవేలో ఉన్న వాళ్ళు ఏంటంటే నేను రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా ఆర్మీ, సో మిలిటరీ నుంచి వాళ్ళకి పంపించడం, ప్రెగ్నెన్సీ లేడీస్ పంపించడం, ఏమీ లేను అంటే కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు కదా వాళ్ళకి పంపించడం. సో ఇలా ఈ కేటగిరీ. అలాగే సీ ఫుడ్ ఎప్పుడు తినలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి పంపించడం. ఇది మన ఫ్యామిలీ అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ నేను కేటగిరీ పెట్టుకున్నాను. సో వీళ్ళందరికీ కూడా అందరికీ ఒకేసారి కూడా నేను పంపించలేకపోతున్నాను కూడా. అందుకనే రీసెంట్గా నేను ఒక నెంబర్ తీసుకున్నాను. దానికి ఏంటంటే ఫోన్ కాల్స్ అవ్వు, ఓన్లీ ఫిష్ కోసమే. సో దానికి ఆ నెంబర్లు ఏంటంటే చాలా పెద్ద ఆర్డర్లు కూడా వస్తున్నాయి కదా, అంటే మాకు కూడా ఎక్కి పంపించడానికి కావాలంటే మనీ ఇస్తామని. ఎందుకంటే అందరికీ ఫ్రీగా పంపించాలంటే నాకు అయిపోవట్లేదు వాళ్ళ. ఈ గివ్ అవే ఏవైతే ఇస్తున్నానో వాటికి కూడా మనీ అవుతుంది, ఫ్రీగా వచ్చి నాకు అవి. నేను కూడా కొంటాను, ఫ్రాన్స్ కొంటాను, పాంప్లెట్స్ కొంటాను, అన్నీ నీకు ఏవైతే తీస్తున్నా అవన్నీ కొంటాను అనమాట. సో కొన్ని కూడా అన్నీ యూట్యూబ్లో మనే. ఇది ఈ ప్లానింగ్ వచ్చేసి. అలాగే నేను ఇందాక చెప్పాను కదా ఒక నెంబర్ తీసుకున్నాను అనేది. ఆ నెంబర్ మెయిన్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ కోసం ఓడుతున్నా. బిజినెస్ కోసం ఏంటంటే సీ ఫుడ్ కోసమే, అంటే చాలా కాల్స్ వస్తున్నాయి కదా సీ ఫుడ్ కోసం అనమాట. సో సీ ఫుడ్ ఎవరైతే కావాలనేది ఈ నెంబర్ మీకు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో అనగా యూట్యూబ్లో కొంతమంది నా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట. ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, అలాంటివన్నీ ఫేకు, అపరిచితులు నమ్మొద్దు. ఏంటి చాలామంది స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టినాను నాకు, అన్న నీ పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు చేపలు పంపిస్తామని కొన్ని పేర్లు చెప్పి. అలాంటివి ఏమి నమ్మొద్దు. నేను సొంతంగా చెప్తేనే మీరు పంపించండి. అలాగే మన ఛానల్ ద్వారా చేస్తున్నాను కాబట్టి ఇది మెయిన్ వీడియో, ఒరిజినల్ వీడియో ఇది. సో మిగతా వాళ్ళు చెప్పారు కదా పంపిద్దామంటే మరి మోసపోతారు, అపరిచితులు అసలు నమ్మొద్దు అది. ఓకేనా? ఇప్పుడు మనము ఏంటంటే మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. అసలు ల్యాగ్ ఎక్కువ వద్దనమాట. అయిపోయా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా రాజు చెప్పాల్సినవి? పర్లేదు చెప్పు.
అదే క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ బిజినెస్ నెంబర్ ఒకటి తీసుకున్నాం. సో ఆ నెంబర్ పెడుతున్నాను. మీకు ఏమైనా ఆర్డర్ కావాలన్నా సరే మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ కాదు, సో కాల్ చేయడం కావద్దు, వాట్సాప్ ఓన్లీ. మీకు ఎక్కడి నుంచి ఏంటి అనేది ఏం కావాలన్నా సరే దాంట్లో మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. అది కూడా 2 కేజీల నుంచి 5 కేజీల ఎంతైనా సరే ఎన్ని టన్నులు కూడా పంపిస్తాం అన్నమాట. టన్నులు కూడా పంపిద్దాం. సో టన్నులు కూడా పంపిస్తాం. అది కూడా ఒక బిజినెస్ అకౌంట్ అన్నమాట. అది మళ్ళీ చెప్తున్నాను. దానికి ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటనేది దాంట్లోనే మీరు దాంట్లోనే ఉంటాయి డీటెయిల్స్ మొత్తం ఐటమ్స్ కూడా అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము పంపించేది కూడా ఓన్లీ ఫ్రెష్ మెటీరియల్ మాత్రం పంపిస్తాం. మీకు ఫంక్షన్లు అవుతాయి, ఆల్రెడీగా ఫంక్షన్లు అవుతాయి, ఇంకేమైనా అవుతాయి కదా పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా. దానికి సో బిజినెస్కి మార్కెటింగ్కి మీరు షాప్ పెట్టుకుంటే షాపులకు కూడా ఏంటంటే సార్ సీ ఫుడ్ ప్రతిది కూడా మేము పంపిస్తాం, ఏది కూడా మిస్ అయ్యాము. సో మర్చిపోవద్దు, కింద నెంబర్ పెడుతున్నాను. ఇది క్లారిటీ ఇస్తాను అనుకుంటాను అంతే. ఇప్పుడు నేను అనేది హైదరాబాద్ పంపిస్తున్నాను కదా ఒక టోన్ ఆఫ్ ఫిష్ అనేది. సో కిందకి వెళ్తే నా టోన్ ఆఫ్ ఫిష్ తీసి పంపిస్తాను. అది కూడా ఒక మంచి గివ్ అవే అనమాట, ఒక పెద్ద గివ్ అవే. ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి అంత పెద్ద చేప నేను ఎవరికి ఇవ్వలేదు గివ్ అవే. ఇది ఫస్ట్ టైం ఎత్తున్నా, అది కూడా నా బోట్లో ఉంది. సో చూడండి, ఇలాగే దిగుదాం, అలా ఇలాగే దిగాలి. ఎలా చేయి, నేను కింద దిగి చేపిస్తాను, నువ్వు అందుకో. బాబాయ్ ఇది ఎక్కడ ఇట్టారు చేప, ఇది ఎందుకు చేప తెచ్చేస్తాను, వద్దు అవసరం లేదు. గట్టిగా పట్టుకున్నాను ఒక్కటి కోతలకా, జాగ్రత్త. అబ్బా ఇది కటింగ్ మాస్టర్కి రప్పించిన మొయ్యలేకపోతున్నాను నేను. అమ్మ బాబోయ్, అబ్బా నేనైతే మొయ్యలేను. అమ్మా అన్నా రాజన్నా ఇలా రా, మొయ్యలేకపోతున్నాను. దమ్ముసి మొయ్యలేడు అనియా, మా తమ్ముడే, వెళ్ళిపో. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఆ చేపను కట్ చేయడానికి ముగ్గురు వచ్చారు. తిని ఎవరో కదా మా అన్నయ్య నాకు క్రికెట్ నేర్పించాడు. ఒకసారి బ్యాటింగ్ ఇచ్చారా నాకు అన్నయ్య, నాకు క్రికెట్ ఆడడం రాదు కానీ ఆడమంటాడు మా అన్నయ్య అయితే, నాకు రాదు. సో ఫ్రెండ్స్ ఏంటంటే దానికి మొత్తం స్కిన్లెస్ తీసేస్తారన్నమాట, అంటే బోన్ లేకంటే ఓన్లీ మీటే. ఎందుకంటే ఏపుకోవడానికి అంతే, ఫ్రైకి ఎగిరికి కూడా చాలా బాగుంటుంది అనమాట అని అన్నయ్య చెప్పాడు మా అన్నయ్య. దుమ్ము కూడా ఉంటుంది కదా. సో ఇంకోటి ఏంటంటే చూపించు, ఇంకోటి ఏంటంటే అలా తీస్తే మనకి అలవా తెలుస్తుంది జున్ను, అలా నోట్లోకి వెళ్ళి కరిగిపోద్ది అనమాట. ఎందుకంటే బోన్ అనేది ఉండదు కాబట్టి మొత్తం బోన్ అంతా తీసేస్తారు. చూడండి అదే. Till I got it, I won't give up till I'm on top. I'm always flirting with fame, she like to hurt me and maim. I'm always working to change, but she's still lurking the same. I keep on building a dynasty while the haters be trying me, but they hate from inside. You see, hate themselves in society, so I let them speak quietly while my actions speak quiet. See, they be hiding in privacy with the screen on the iron. సో గైస్ చూసారు కదా ముక్కలు ఎంత నీట్గా, చిన్న ముక్కలు ఎంత బాగా కోతున్నారు దీంతో. ఏంటంటే మనం మీకు చెప్పనవసరం లేదు, మీరే బాగా వండుకుంటారు అనుకుంటాను. చూసారా మొత్తం బోన్ మొత్తం తీస్తాం అన్నమాట, ఓన్లీ మీట్ మాత్రమే. ఇప్పుడు తిన్నోళ్ళు కూడా ఏంటంటే ఆ చేపని ముళ్ళు ఉండదు అసలు, ముళ్ళు లేకుండా ఫోర్క్ పెట్టుకొని ఇది తినేస్తే అలా కరిగిపోద్దాం. ఎందుకంటే ముళ్ళు మొత్తం నా చేతిలో ఉంది కదా. ఇగో దాని అడ్డు, దాని తలకాయ, దాని పేగులు గీగులు కూడా ఇదిగో ఏడు జడ్డు దాని ముళ్ళు ఇంకో చూసారా.
మళ్ళీ దీన్ని ఏంటంటే పులుసు చేసుకొని ఈ ముళ్ళుని పులుసు చేసుకొని కానీ తింటే మాత్రం నా వేరే లెవెల్గా ఉంటుంది పులుసు చేసుకొని తింటే. కానీ పంపించలేను. ఒకసారి ఆ బుర్ర చూపెత్తాను. ఇంకో దాని అడ్డ ఇది, దాని పేగులు అన్నీ కూడా బ్లడ్ మొత్తం అయిపోతుంది. ఏటికాటికి సపరేట్ చేస్తాం అనమాట. ఓన్లీ దాన్ని మీట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి అంటే టోన కోసం ముళ్ళు ఎక్కువ ఉంటుందేమో, గుచ్చుకుంటే మటాస్ అయిపోతామో అనుకుంటారు. అంటే భయపడతారు కాబట్టి అది తీయించేసి వితౌట్ ముళ్ళు అనమాట. ఓన్లీ మీట్ మాత్రమే. బుర్ర చూపించు రోజు. ఏది పొట్టు, ఇంకో దాని పొట్టు అనమాట. గుండుకాయ లాంగ్ వెళ్ళి ఇంకో దాని గుండుకాయ మొత్తం ఈ పొట్టు మాత్రం చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఇంటిగా పట్టుకెళ్తాను నేను. సూపర్గా ఉంటుంది. ఆ తలకాయలో కొంచెం ముక్కలు కూడా తలకాయ ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. అన్న పొట్టు బాగోదా? పొట్టు కొంచెం చిన్నప్పుడు తండుకుంటాం ఇంట్లోనే పొట్టు వేయమని. ఎందుకంత అంత టేస్ట్గా ఉంటుంది పొట్టు. చాలా బ్లడ్ రక్తాభిషేకం అయిపోతుంది మొత్తం అంతా. అన్న వెనకాల నుంచి తీరా. దీంట్లో వేసి వచ్చింది బుర్రముక్కలు. ఇవి కూడా ప్యాక్ చేసేస్తానన్న. ఈ కిందన పెడదాం, సరిపోద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ముక్కలు అయితే అలవల్లా ఉన్నాయన్నమాట. మళ్ళీ మీకు ఒకటి చెప్పాలి, మటన్ని చికెన్ని దీంతో అస్సలు అయితే మీరు పోల్చుకోవద్దు. ఇది వేరే అవి వేరే. ఎందుకంటే ఒకసారి తినడం మొదలు పెట్టారనుకో, తినడం మరిగితే మాత్రం ఇంకా అసలు ఆపడం చాలా కష్టం. అంతేనన్నా? కుంభకోణమా? కుంభకోణం నేనే తినలేదు ఇప్పుడు వచ్చి. నేను తినాలి ఫస్ట్. నేను తినలేదు అన్న, తింటాను. మన బోర్డులో ఉన్నాయి కదా ఇప్పుడు. పుల్లే చేద్దామా? ఎందుకు? అయిపోయింది దా కవర్లో. ఇగో సో ఫ్రెండ్స్, ఎందుకంటే బాక్స్ అంతా ఫుల్గా వేస్తానంటే మళ్ళీ లాస్ట్ టైం బాక్స్ వేసేటప్పుడు బాక్స్ బద్దలైపోతే మళ్ళీ బస్సు వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఎట్టుకుని మరి రాజు టేప్ వేసాడు అనమాట. ఎందుకంటే ఎక్కువ సరుకు కదా, టేప్ ఫుల్గా వేస్తే స్ట్రాంగ్ కట్టుకుంటుంది బాక్స్. అయిసేనా? ఎక్కువైపోతుందేమో. సరిపోద్దా? వేస్ట్ ఎందుకు అవుతుంది? సో ఫ్రెండ్స్ చూసారు కదా, చేప అంతా కట్ చేశాక ఆ బుర్ర సపరేట్ అనమాట. దాంట్లో బోన్ అంతా పడేసాం ఆల్రెడీగా.
బుర్రమొక్క చిలక పంపిద్దామంటే బాక్స్ సరిపోదు అనమాట. సో వాళ్ళకి వండుకోవడం రాకపోవచ్చు కూడా. సో ఏమనుకోవద్దు గాయస్, బుర్రమొక్క నేనే తినేస్తాం. నేను మా రాజు కూడా మా ముగ్గురు ఉన్నమాట. సో మేము తీసుకుంటున్నాం, దానికైతే తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ టైం పంపిస్తాను. మీకు ఓన్లీ మీట్ మాత్రం పంపిస్తాను. మీట్ మంచిగా ఫ్రై అంటే ఫ్రై, గ్రేవీ అంటే గ్రేవీ, ఎలా వండి పొక్కుడు చేసుకున్నా మనకి ఇష్టమే, ఏం చేసుకున్నా మీ ఇష్టం అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నా ఫేవరెట్ ఫిష్ అది కూడా. అందుకే మన అందరికీ ప్యాక్ చేస్తున్నాను జాగ్రత్తగా. బాక్స్ హైదరాబాద్ చేరాలి, కంగారు పడుతున్నాను. ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఇచ్చిన గివేవేలో అయితే ఫస్ట్ టైం అనమాట. సో పెద్ద గివేవే, పెద్ద బాక్స్ గివేవే. ఇదే ఫస్ట్ టైం పెద్ద బాక్స్ అనమాట. అన్నీ చిన్న బుట్ట బాక్సులు 5 కేజీల నుంచి అనమాట. ఇది పెద్ద బాక్స్. ఇది ప్రజెంట్ కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కామెంట్ చేస్తే పక్కా మీ ఇంటి మళ్ళీ బాక్స్ వస్తుంది. అంటే మళ్ళీ మీకు పంపించాలనుకుంటారు మళ్ళీని, మర్చిపోద్దు. అంటే ఇన్స్టాలో కూడా పెడతాను, ఇన్స్టాలోకి వచ్చి మీరు కామెంట్ చేయండి. అలాగే అంటే మనకి యూట్యూబ్లో అనేది మీకు ఎలాగ పంపించాలో తెలియకపోతే ఇన్స్టాగ్రామ్లో లోకల్ వేనా అని ఉంటుంది, అది కూడా నేను కమ్యూనిటీలో పెడతాను. డైరెక్టర్ మీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మీరు కామెంట్ చేయొచ్చు, దాని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. మొత్తానికి అయితే బాక్స్ అయిపోయింది. మరి రాజు కూడా ముగిస్తాను. జిమ్కి వెళ్ళట్లేక దీంతో ఎక్సర్సైజ్ అయిపోద్దాడికి. చిన్నప్పటి నుంచి అన్నయ్య వెనకాల తిరిగాను. మనకి క్రికెట్ ఆడితోడు బ్యాటింగ్ ఇమ్మంతే బ్యాటింగ్ ఇచ్చేవాడు కాదు, డాక్లో ఏడిపించేవాడు. మా జట్టు కుర్ర వద్దరు కదా, చూస్తారు, అందుకే క్యాప్ తీస్తాను. సో గాయస్ చూసారు కదా, బాక్స్ అయితే ఫస్ట్ టైం కదా మనం ఇంత పెద్ద బాక్స్ పంపించడం. ఇలాంటి బాక్సులు చాలా వస్తాయి మీ దగ్గరికి, మర్చిపోవద్దు. మనం కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఒకవేళ కామెంట్ చేసి మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. అలాగే నాతో ఇంకా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో లోకల్ బై నాని అనమాట, దాంట్లోకి వచ్చి మీరు మెసేజ్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్ మీరు దానికే కామెంట్ చేయొచ్చు, లేదంటే నాకు మెన్షన్ చేయొచ్చు, అన్న నాకు ఇది కావాలని. ఓకే, అలాగే మళ్ళీ చెప్తున్నా, మా బిజినెస్ నెంబర్ వచ్చి కింద వస్తుంది కదా, అదనమాట. సో డిస్కషన్లో కూడా పెడతాను. మీకు ఏం కావాలని, ఎన్ని టన్నులు కావాలని, ఏ పీస్ కావాలని, ఓన్లీ సీ ఫుడ్ మాత్రమే. సో బిజినెస్ నెంబర్ మాత్రం అది. నేను నాతో కాల్ మాట్లాడటం కాదు, మళ్ళీ చెప్తున్నా. మీకు ఏం కావాలని దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము మీకు రేట్లు అయితే చెప్తాం. మీకు ఏం కావాలని అయితే మేము ఎక్స్పోర్ట్ అయితే చేస్తాం అనమాట. ఇంకేం చెప్పడం మర్చిపోయినా రాజు. సో మళ్ళీ చెప్తున్నా, నా లక్ష్యం ఒకటే, సీ ఫుడ్ అనేది మొత్తం అందరికీ వెళ్ళాలి. అంటే ఎవరికైతే సీ ఫుడ్ దొరకట్లేదో వాళ్ళు కూడా తినాలి. వాళ్ళతో తినిపిద్దామని నేను యొక్క చేతికి కంకణం కట్టుకున్నాను అనమాట. ఇందాకే చెప్పా, నాకు డబ్బులు లాస్ అయినా పర్లేదు, ఎందుకంటే మీ వల్ల నాకు చాలా మేలు జరిగింది. సో నేను కూడా మీకు ఎంతో కొంత తిరిగిపోవాలి కదా. సో అందుకే గివ్ అవే అనమాట. సో మర్చిపోతే కింద కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే అసలు మర్చిపోతే నా కమ్యూనిటీలో పెడతాను, లోకల్ బై నాని అని. ఉంటా, సెలవు తీసుకుంటా. జై హింద్.